ఈరోజు సిఐటి ఆవిర్భావ దినోత్సవం 1970లో కార్మిక వర్గ ఐక్యత పోరాటం నినాదంతో సిఐటి ఏర్పడింది. 1920లోనే భారతదేశంలో కార్మిక సంఘాలు ఏర్పడినా కార్మిక సంఘాలన్నీ కూడా రాజకీయాలతో విడిపోయి ఏ రాజకీయ పార్టీకి ఆ రాజకీయ అనుబంధ సంఘంగా కార్మిక సంఘాలు వ్యవహరిస్తూ అధికారంలో ఉన్న పార్టీకి అనుకూలంగా వ్యవహారం చేస్తూ కార్మిక ప్రయోజనాలని తాకట్టు పెడుతున్న నేపథ్యంలో కార్మికుల తాలూకా సమస్యల పరిష్కారం కావాలంటే కార్మికులందరినీ ఒక వర్గంగా ఐక్యం చేయాలి అనే ఉద్దేశంతో 1970లో మే 30వ తారీఖున సిఐటియు ఏర్పడింది. ఏర్పడిన దగ్గర నుంచి ఈ రోజు వరకు అనేక కార్మిక సమస్యల మీద కార్మికులందరినీ ఐక్యం చేసి కార్మిక సంఘాలన్నింటినీ ఐక్యం చేసి ఏదైతే తన పేరులో సెంటర్ ఆఫ్ ఇండియన్ ట్రేడ్ యూనియన్స్ ఉందో అని రాసుకుందో ఆ రకంగానే కేంద్ర కార్మిక సంఘాలన్నిటికీ కూడా ఒక కేంద్రంగా వ్యవహరిస్తూ కార్మిక సంఘాలను ఐక్యం చేసి కార్మికుల సమస్యల మీద అనునిత్యం నిరంతరం పోరాటాలు జరుపుతూ ఉంది. దాదాపు ఇప్పటికీ 18 జాతీయ సమ్మెలని ఇది జరిపాము. ఈ రకంగా గవర్నమెంట్ అనుసరిస్తున్న విధానాలు ఏవైతే ఉన్నాయో ముఖ్యంగా మోడీ గారు వచ్చిన తర్వాత కార్మిక చట్టాలని కాలరాస్తూ లేబర్ కోడ్లుగా మార్చడం కానీ ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటు పరం చేయడం కానీ కార్మికులకు కనీస వేతనాలు ఇవ్వకపోవడం కానీ కార్మిక చట్టాలన్నీ మార్పులు చేయడం ఇటు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున కార్మికులను సమీకరించి పోరాటం చేస్తుంది. కనీస వేతనం 26,000 రూపాయలు తక్కువ లేకుండా చెల్లించాలని, కార్మికులకు ఉద్యోగ భద్రత కల్పించాలని, అసంఘటిత రంగంలో పనిచేస్తున్నటువంటి హమాలీస్ కానీ డ్రైవర్స్ కానీ లేదంటే తోపుడు బల కార్మికులు కానీ భవన నిర్మాణ కార్మికులు కానీ ఇటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరికీ పిఎఫ్, ఈఎస్ఐ, ఇన్సూరెన్స్తో కూడినటువంటి ఒక సమగ్రమైన చట్టం కోసం పోట్లాడుతూ ఉంది. అలాగే వివిధ ప్రభుత్వ స్కీమ్స్లో పనిచేస్తున్నటువంటి అంగన్వాడీ, ఆశా, మధ్యాహ్నం భోజనం పథకం, వివోయో ఇటువంటి తరగతుల స్కీముల్లో పనిచేస్తున్నటువంటి వర్కర్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళని ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించి వీళ్ళందరికీ కనీస వేతనాలు అమలు చేయాలని, అలాగే రాష్ట్ర వ్యాప్తంగా కానీ దేశవ్యాప్తంగా కానీ పర్మనెంట్ కాకుండా వివిధ డిపార్ట్మెంట్స్లో కాంట్రాక్టు, అవుట్సోర్సింగ్ పేర్లతోటి వెట్టి చాకరీ చేయించుకుంటూ ఉన్నారు. వీళ్ళందరినీ ఆ సంస్థల్లో విలీనం చేయాలని చెప్పి వాళ్ళందరినీ రెగ్యులరైజ్ చేయాలని చెప్పి అనేక పోరాటాలు సిఐటిగా నిర్వహిస్తూ ఉన్నాం. ఈ పోరాటాలకి సిఐటి సిద్ధమవుతోంది. ఈ మోడీ విధానాలు కనుక ఓడించకపోయినట్టయితే రేపు 4వ తారీఖున ఫలితాలు రాబోతూ ఉన్నాయి. ఈ ప్రభుత్వం తాలూకా విధానాలు ఓడించకపోతే ఖచ్చితంగా కార్మిక వర్గం మరొక్కసారి మరిన్ని పోరాటాలకి, త్యాగాలకి సిద్ధం కావాల్సి ఉంటుంది. ఆ రకంగా కార్మికుల యొక్క జీవితాల్లో మార్పుల కోసం మరిన్ని పోరాటాలకి కార్మిక వర్గం సిద్ధం కావాలని విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం.